ఇంత తొందరగా అందసి మన మధ్య నుంచి దూరం అవుతాడని ఎవరు కూడా కళ్ళలో ఊహించలే. ఆయన ఆయన మరణించేంత వరకు కూడా తన గొంతుక పీడిత ప్రజల పక్షాన పాట పాడింది. తన జీవితం అంతా కూడా ఆ సమాజంలో అట్టడుగు వర్గాల ప్రజల కోసం తపనపడి మహనీయుడు అందశ్రీ గారు. అందశ్రీ గారితో నాకు ఒక 25 సంవత్సరాలుగా పరిచయం ఉంది. తెలంగాణ ఉద్యమం మొదలన్నారు. ఆయన అప్పటికప్పుడు అంటే ఒక మామూలు పేదరికంలో పుట్టిన బిడ్డ, చదువంటే తెలియని బిడ్డ, అంత గొప్ప తన మేధస్సు సైన్స్ని ఏమైతే పెదాల మీదనే ఏ సమస్య ఉన్నా ఏ బాధ వల్ల పాట రూపంలో పాడేటటువంటి మహా మేధా సంపన్నుడు అందశ్రీ గారు. ఇప్పటిదాకా వారు పాటలు పాడుతున్నప్పుడు ఇవాళ తెలంగాణ ఉద్యమంలో ప్రజలందరూ కూడా తట్టు లేపింది, ఐక్యతను నడిపించింది, స్ఫూర్తి నింపింది. ఇవాళ అందశ్రీ గారి పాటలలో మనకు అతిశక్తి లేదు. జయ జయ తెలంగాణ అనే పాట మాలాంటిలో ఎన్నికల పోటీ చేస్తున్నప్పుడు ప్రతి గంట కోసం వేసుకొని మన కొత్త శక్తిని సంతరించుకొని ఇవాళ మేము ముందుకు పోయే సందర్భాన్ని ఇప్పటికీ మర్చిపోలేదు. ఇవాళ ఇప్పటిదాకా పాడిన పాట మనిషి అన్నవాడు మానవైపోతున్న మానవత్వం నుంచి ఆయన రాసిన పాట మొత్తం యావత్ సమాజాన్ని కవించడమే కాదు, మానవ జాతి ఉన్నంత వరకు సజీవంగా ఉన్నటువంటి పాట ఇవాళ ఆ మానవత్వం నేను మనిషి అన్నటువంటి పాట. మానవ పరిస్థితుల్లో ఒకప్పటి మానవ సంబంధాలు, ఎథిక్స్, వాల్యూస్, ఉమ్మడి కుటుంబాలు, పల్లెటూళ్ళలో ఉండే బంధాలు, అనుబంధాల నుంచి పల్లెటూరులో చూసిన వ్యక్తిగా అవన్నీ కనుమరుగైపోతున్నప్పుడు ఆవేదనతో, దుఃఖంతో అన్ని జీవాల కంటే కూడా గొప్ప జీవితాన్ని భగవంతుడు మనకు ఇస్తే ఏం పని చేస్తున్నాం మనం, ఎడిపోతున్నాం మనం అని చెప్పి ఆవేదనతో, దుఃఖంతో ఆ మనుషులకి జ్ఞానాన్ని, ఆ మనుషులకి సామాజిక స్పృహను అందించడంలో ఆయన నిర్వహించిన పాత్ర, ఆ పాటని సహజ సాక్ష్యం మనం భావించాల్సి వస్తుంది. ఇట్లా అనేక విషయాలు ఇలా కులాల వారిగా కూడా వాళ్ళ వృత్తులలో వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి పాత్రలు, వారు అనుభవిస్తున్న భావాలు, దుఃఖాన్ని కూడా కళ్ళు కట్టినటువంటి మానవుడు అందశ్రీ గారు. అందశ్రీ గారు మన మధ్య లేకపోవచ్చు, కానీ అందశ్రీ గారి యొక్క ఆశయాలు, అందశ్రీ గారి యొక్క పాటలు, అందశ్రీ గారి యొక్క మాటలు మానవ సమాజం అంత వరకు సజీవంగా ఉండే పాటగా ఉంటాయని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. మనుషులు పుడతారు, గిడతారు, కానీ కొద్దిమంది మాత్రమే మరణించి మనుషుల మధ్యలో ఉండేటువంటి వ్యక్తులలో ఇలా అందశ్రీ గారు కూడా ఒకరు. ఇలా ఆయన అంత స్థాయిలో ఉండి కూడా ఏనాడు డబ్బునిక కానీ గుర్తింపు, గౌరవం కోసం పాకులాడే వ్యక్తి కాదు. ఆయన ఒకటే ఒక మాట అనేది, అతి సామాన్య జీవితాన్ని గడిపే వ్యక్తి. ప్రపంచంలో తెలుగు మాట్లాడే ప్రజానికానికి గొప్ప పరిచయం ఉన్నప్పటికీ, ఆయన గొప్ప గౌరవంగా చూస్తున్నప్పటికీ, పెద్ద పెద్దల పరిచయం ఉన్నప్పటికీ కూడా ఏనాడు ఆ సంబంధాన్ని తన సొంత అవసరాల కోసం వాడుకున్న చరిత్ర లేనటువంటి రాజులేని జీవితాన్ని గడిపేటువంటి మానవుడు అందశ్రీ గారు. ఎందుకంటే చివరి వరకు ఆయన కుటుంబం, సమాజమే తన కుటుంబంగా భావించింది తప్ప తన రక్త సంబంధికులు మాత్రమే తన కుటుంబంగా ఏమైనా భావించలేదు. ఆయన తపన, ఆయన ఆనటం ఎప్పుడు కూడా సమాజ పేదల కోసం ఉన్నది కాబట్టి పేద గుండెల్లో తిరస్కారమైనటువంటి మానవుడిగా ఆయన ఉంటాడని చెప్పి భావిస్తూ, ఆయన ఆత్మకు శాంతి కలగాలని చెప్పి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, వారి అభిమానులు
ఇలా లక్షల మంది అభిమానులు ఎవరైతే ఇలా మా అన్న లేడా అనేటువంటి భావన ఉందో ఆ అభిమానులందరూ కూడా ధైర్యాన్ని ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి అందరూ కూడా పేరు పైన మీకు అభినందన ధన్యవాదాలు తెలుస్తూ నమస్కారం. అందసి 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 అందసి